ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది నా దేవుడు అలసిపోయిన వాళ్ళ కొరకు, తర్వాత దప్పికొనిన వాళ్ళ కొరకు, వేదనలో దేవునికి మొరపెట్టిన వారి కొరకు తెరిచినటువంటి ఒక ప్రత్యేకమైన ఊటను గురించి మనం చూడబోతున్నాం. సంసోను ఫిలిస్తీన్లను మరియు పచ్చి దవడ ఎముక చేత హతము చేసిన తర్వాత, ఒక్క దవడ ఎముకతో దేవుని ఆత్మ చేత 1000 మందిని ఆయన హతము చేసిన తర్వాత ఆయన మిక్కిలి అలసిపోయి దప్పికొనినట్లుగా దేవుని వాక్యం చూస్తాము. న్యాయాధిపతులు 15వ అధ్యాయము 18వ వచనంలో ఈలాగు చెప్పబడింది. అప్పుడతడు మిక్కిలి దప్పికొనినందున యెహోవాకు మొరపెట్టి, నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణని దయచేసిన తర్వాత నేనిప్పుడు దప్పి చేతను చచ్చి సున్నతి పొందని వారి చేతిలోనికి నన్ను పడవేయుదువా అని వేడుకొనగా 19వ వచనం, దేవుడు లేహిలోనున్న ఒక గోతిని చీల్చెను, దాని నుండి నీళ్లు బయలుదేరెను. కాబట్టి దాని పేరు నేటి వరకు ఎన్హక్కోరే అనబడెను. అంటే పిలిచిన వాని కొరకు తెరవబడిన ఊట, పిలిచిన వాని ఊట. కాబట్టి సంసోను ఫిలిస్తీన్ల చేతిలో నుంచి విడిపించబడ్డాడు. అలాగే ఆయన దేవుని కొరకు, దేవుని బిడ్డల కొరకు శత్రువులతో యుద్ధం చేశాడు. మరి ఆ ఫిలిస్తీన్లు ఎప్పుడూ దేవుని బిడ్డలకి, ఇశ్రాయేలులకు శత్రువులే. మనం మొదటి నుంచి మరి చదువుకున్నట్లయితే ఫిలిస్తీన్లు ఎప్పుడు కూడా దేవుని బిడ్డలకి విరోధంగా ఉన్నట్లుగా మనం చూస్తాము. సో వాళ్ళని చంపిన తర్వాత, మరి దేవుని యుద్ధములు చేసి అలసిపోయిన తర్వాత దేవుని ఆత్మాభిషేకముతో మరి 1000 మందిని హతము చేసిన తర్వాత అతను అలసిపోయి దప్పికొని, మళ్ళీ నేను ఇక్కడ చనిపోతే, లేహి అనే ప్రాంతంలో నేను చనిపోతే మరి ఫిలిస్తీన్లు మరి నీ నామాన్ని అవమానపరుస్తారు కదా అని అడిగినప్పుడు, దేవుణ్ణి పిలిచినప్పుడు అతను పెట్టిన మొరకు ఆయన ఒక గోతిని మరి సంసోను కొరకు ప్రత్యేకంగా ఒకే ఒక వ్యక్తి కొరకు ఆయన వాటర్ని చీల్చాడు. మనం హాగరు జీవితంలో చూసినట్లయితే అక్కడున్న వాటర్ని ఆమె కనుగొనగలిగింది. కానీ ఇక్కడ వాటర్ని, ఒక గోతిని ఓపెన్ చేసి ఒక ఊటను బయటికి రప్పించి కింద నుంచి వాటర్ ఎగదన్ని పైకి వచ్చి అతను తాగగలిగాడు. అది దేవుని యొక్క బిడ్డల యొక్క కృప, దేవుడు మనకు అనుగ్రహించేది. నీ కొరకు కూడా దేవుడు ఒక ప్రత్యేకమైన ఏర్పాటు కలిగి ఉన్నాడు. నీవు దేవుని విషయంలో పోరాడుతున్నప్పుడు, దేవుని విషయంలో శత్రువులతో పోరాడి నువ్వు గెలిచినప్పుడు, యుద్ధాలతో దేవుని బిడ్డల చేతుల్లో మరి దేవుని బిడ్డల కొరకైన యుద్ధాలను నువ్వు చేసినప్పుడు, దేవుని రాజ్యము కొరకైనా మరి సైతానుతో మీరు పోరాడినప్పుడు, అలసిపోయినప్పుడు దేవుడు నీ కొరకు ఒక ప్రత్యేకమైన ఊటను తీస్తాడు. సంసోనికి దేవుడు ఎలాగ తెరిచాడో, ఇది నన్ను అలసిపోయిన మీ కొరకు, వేదనలో మొరపెడుతున్న మీ కొరకు, దప్పికొనిన వాళ్ళ కొరకు దేవుడు ఒక ప్రత్యేకమైన ఊటని మీ కొరకే, మరి మీ కొరకే ప్రత్యేకంగా, ఎస్పెషల్లీ ఫర్ యూ, హీ విల్ ఓపెన్ ఏ వెల్ ఫర్ యూ. నీ కొరకు ఒక దారిని ఆయన చూపగలిగిన వాడున్నాడు. ఇంతకుముందు వాళ్ళు ఇలాగ వెళ్ళి ఇలాగే చనిపోయినారు, ఇంతకుముందు వాళ్ళు ఇట్లా పోయి ఇట్లా ఫెయిల్ అయినారు, ఇంతకుముందు వాళ్ళు ఇదే జబ్బుతో చనిపోయినారు. ఇది కాదు, నీ కొరకు ఆయన చేస్తున్న ప్రొవిజన్ని నువ్వు గుర్తించి ఆ ప్రొవిజన్ నువ్వు అందుకోవాలని ప్రత్యేకమైన ఊటని దేవుడు మరి పిలిచిన వాని కొరకు తెరిచాడు. కాబట్టి ఇది అలాంటి ఊటను యేసుప్రభు వారి నామంలో మీ అందరూ చూస్తున్న మీ అందరి కొరకు దేవుడు ఒక ప్రత్యేకమైన దారిని మీకు చేయునుగాక. ఎందుకంటే ఆయన అరణ్యంలో త్రోవ కలగజేసిన దేవుడు నీ జీవితంలో ఒక ప్రత్యేకమైన ప్రొవిజన్ ఆయన కలగచేయునుగాక. దేవుని నామానికి వందనాలు. మీకు దేవుని నామంలో ఈ యొక్క గొప్ప ప్రొవిజన్ను దేవుడు మీ కొరకు తెరవాలని మీ కొరకు ప్రార్థిస్తున్న మీ సహోదరి. ప్రైజ్ ది లార్డ్.